హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ప్రత్యేక సెలవులైతే మంజూరండి. సో, ఎవరికి, ఎందుకని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనము జీఓఎంఎస్ నెంబర్ 1415 హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించండి. సో, దీని ప్రకారంగా మనకైతే ఇక్కడ జియో అయితే ఇష్యూ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ దేర్ లెటర్ థర్డ్ సైటెడ్ అబోవ్ ఇష్యూ ఆర్డర్స్ గ్రాంటెడ్ స్పెషల్ క్యాజువల్ లీవ్ నాట్ ఎక్సీడ్ 6 వర్కింగ్ డేస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ who undergoes citizen centralization operations under FFP and special casual leaves not exceeding 14 days to female government servants who undergo non-perpendicular. సో, ఈ విధంగా అయితే జీవో మనకు జారీ చేయడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏమిటి అనేది ఇప్పుడు మనము చూద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయం కుటుంబ నియంత్రణ కార్యక్రమం స్థానిక సంస్థలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవులు అయితే మంజూరండి. సో, ఉత్తర్వులు జారీ చేయబడ్డవి. ఆరోగ్యం, గృహ మరియు పురపాలక పరిపాలన శాఖ సంబంధించి అయితే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కుటుంబ నియంత్రణ పథకం కింద స్టెరిలైజేషన్ చేయించుకున్నవారు ప్రభుత్వ ఉద్యోగులకు 6 పని దినాల వరకు ప్రత్యేక సాధారణ సెలవులను అయితే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అదనంగా ప్రసూతి కానీ స్టెరిలైజేషన్ చేయించుకున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 14 రోజుల ప్రత్యేక సాధారణ సెలవును అయితే మంజూరు చేసింది. అందరికీ సమాన ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయోజనాలను స్థానిక సంస్థలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు వారి పరిపాలనా నియంత్రణలోని సంబంధిత సంస్థలకు కూడా వర్తింపజేస్తుంది. స్టెరిలైజేషన్ ఆపరేషన్లను చేయించుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు 6 పని దినాలు, ప్రసూతి కాని ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు 14 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పై పేర్కొన్న జీవోలో ఉత్తర్వులైతే జారీ చేసింది. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గృహ నిర్మాణ బోర్డులు, చట్టబద్ధమైన సంస్థలు మరియు ఇతర సంబంధిత సంస్థల ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను వర్తింపజేయాలని అయితే నిర్ణయించింది. సెలవు ఆపరేషన్ జరిగిన రోజు నుంచి లెక్కించబడుతుందన్నమాట. ఇకపోతే ప్రసూతి కాని ఆపరేషన్ విషయంలో ఉద్యోగి మహిళ అయితే స్టెరిలైజేషన్ చేయించుకున్నట్లయితే ధృవీకరిస్తూ ఆపరేషన్ చేసిన వైద్య అధికారి నుంచి సర్టిఫికేట్ను ప్రత్యేక సాధారణ సెలవు గడువు ముగిసిన వారం లోపల అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు నియమించిన కేసులను తిరిగి తెరవబడవన్నమాట. సో, ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ ఈ మేరకు ఉద్యోగుల కోసం అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యమైన విషయాలు, సమాన ప్రయోజనాలు, స్థానిక సంస్థలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల వలె సమాన ప్రయోజనాలు అందించడం ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం. స్టెరిలైజేషన్ సెలవు, వాసెక్టమీ లేదా సాల్పింగెక్టమీ పురుషులు లేదా మహిళల స్టెరిలైజేషన్ చేయించుకున్న ఉద్యోగులకు 6 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు లభిస్తుంది. మహిళల స్టెరిలైజేషన్, ప్రసూతి కాని స్టెరిలైజేషన్ చేయించుకున్న మహిళలకు 14 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవు అయితే లభించనుంది. వైద్య ధృవీకరణ అండి. ట్యూబెక్టమీ ఆపరేషన్లకు వైద్య ధృవీకరణ పత్రం అవసరము. అమలు తేదీ ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మునుపటి కేసులు తిరిగి తెరవబడవు. ఆర్థిక అనుమతి ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ ఆమోదం అయితే లభించింది.